ప్రైజ్ లార్డ్, హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్. అది ఈ యొక్క క్రిస్మస్ ఈవ్లోనే క్రిస్మస్ డేలోనే డిసెంబర్ 25 శాంతాక్లాస్ మన ఇంటికి రావడానికి ప్రభు కృప చూపించారు. మరి కొత్త గృహంలో మనం వచ్చాం. వాళ్ళు రెంటెడ్ హౌస్లో నుంచి మరి ఓల్డ్ హౌస్ నుంచి న్యూ హౌస్లోకి షిఫ్ట్ అవుతున్నారు. ఈ దినం దేవుని యొక్క గొప్ప కృప చేత కుటుంబం నింపబడాలని, మరి ఇది మంచిగా బిడ్డలకు జీవితాల్లో మరి ఇరువురు బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉండాలని మనం దీవించడానికి వచ్చాం. దేవుడు మనకు అందుకొచ్చుగా ఉన్న దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. దేవుడు చేసిన మేలన్నింటిని బట్టి స్తుతిగా అంటూ దేవుని కనపరుచుకుందాం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసు నాథుని మేలులు తలచి, యేసు నాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాధములు తండ్రి పాపవలె కాచి, దీవారాధములు తండ్రి పాపవలె కాచి, కయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, కయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. హల్లెలూయా, స్తుతి మహిమ దేవుని స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ దేవుని స్తుతించెదము. శ్రీయేసుండు జన్మించెనే, శ్రీయేసుండు జన్మించెనే, నేడు పాయాత బెత్లెహేమయునిలో, నేడు పాయాత బెత్లెహేమయునిలో. కన్నీయ మరియమ్మ గర్భమందున, కన్నీయ మరియమ్మ గర్భమందున, ఇమ్మానుయేలు అని నామమున, ఇమ్మానుయేలు అని నామమున. హల్లెలూయా, హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. దేవునికి మన కలుగుగాక. ప్రభు ఈ కొత్త కుటుంబంలో మరి దేవుని యొక్క మహిమార్థంగా కొంచెం మనం జ్ఞాపకం చేసుకోబోతున్న దేవుని యొక్క మాటలు జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. సామెతలు 14వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తితో ఈ కుటుంబాన్ని ఒకసారి యథార్థవంతుల గుడారము వర్ధిల్లునట్టుగా ఆశీర్వాదించుగాక. ఆమేన్. హల్లెలూయా. పిల్లలా, ఇక్కడ ఇల్లు ఒక విషయం చదువుతున్నాము. రెండవది ఏంటంటే గుడారం అంటున్నాం. మన ఇల్లు అంటే కంప్లీట్గా మనుషులు ఎలాగా నియమించింది. ఈ ఇల్లు ఏంటంటే పర్మనెంట్ ఇల్లు ఎలా ఉంటుంది అంటే ఎక్కువగా భక్తిహీనుల ఇల్లు అంటాబడింది. కానీ యథార్థవంతుల గుడారం అంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మనం తీసుకోపోయేది, మూవబుల్ అనమాట. ఈరోజు మనం జీవితం కూడా ఎలా ఉంటుందంటే మరి ఇది ఒక గుడారం లాగే. మొన్నటిదాకా అక్కడ ఆ గుడారం అక్కడ ఉన్నాము, ఆ ఇంట్లో నుంచి జ్యోతినగర్లోనే మళ్ళీ జ్యోతినగర్లోనే ఈ ఇంట్లోకి వచ్చామనంటే ఇది ఒక గుడారం. అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ పర్మనెంట్, బట్ ఇట్స్ టెంపరీ. కానీ టెంపరీ అయినప్పటికీ కూడా దేవుని యొక్క ఆశీర్వాదం ఎంతగా ఉంటుందంటే యథార్థవంతుల ఇల్లు గుడారము వర్ధిల్లును. హల్లెలూయా. మరి గుడారం వర్ధిల్లుతుంది. ఎందుకనంటే దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంగా ఇది మార్చబడితే దేవుడు ఎప్పుడు ఏం చేస్తాడు? వర్ధిల్లు చేస్తాడు. మనం వర్ధిల్లాలంటే మనకి అన్ని రకాలైన బ్లెస్సింగ్స్ మనకు రాలి. ఏంటంటే ఫిజికల్ నీడ్స్ తీయాలి, అలాగే మెంటల్ పీస్ మనకు ఉండాలి, అంతేకాదు స్పిరిచువల్ అట్మాస్ఫియర్ మనకి రావాలి. ఇవన్నీ ఉండాలంటే ఫిజికల్గా మన యొక్క నీడ్స్ తీరాలి అంటే మనమందరం ఏం చేయాలి? కష్టపడి పని చేయాలి. ప్రత్యేకంగా కష్టం. ఒకరి జీతం నిజంగా ఒక కష్టార్జితం మనం అనుభవిస్తున్నాం అంటే దేవునికి ఇవ్వాల్సింది ఇచ్చేస్తున్నాము. మన దేవుడు నిజంగా ఆశీర్వదిస్తున్నాడు.
నిజంగా ఈరోజు సర్కారీ విషయంలో నేను ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటానంటే దేవుని యొక్క కృప చేత ప్రతిసారి దేవుని కొరకు మహిమాంతంగా తాను మాత్రం ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులు కొన్నిసార్లు నేను అనేదాన్ని కాస్త ఆపులేనా కొంచెం అన్నా తగ్గించు, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా, ఏదో కొంచెం క్రెడిట్స్ ఉన్నాయి కదా అంటే కూడా లేదు 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 దేవుని కొరకు మేము ఇవ్వాల్సింది ఇచ్చేయాలి. ఆ మనసును దేవుడు చూస్తాడమ్మా. మన ప్రతి పరిస్థితిని కూడా దేవుడు ఏం చేస్తాడంటే చక్కబెడతాడు, మన పరిస్థితిని తారుమారు చేయడు. కనుక ఆ యథార్థమైన మనసుతోనే యోగు జీవించాడు. యోగు ఎలాంటి వాడు? యథార్థవంతుడు, నీతిమంతుడు, భక్తిపరుడు, చెడుతనాన్ని ఆశ్రయించుకునేవాడు. ఈ 4 క్వాలిటీస్ ఉన్నాయంటే దేవుడు అత్యధికంగా ప్రతి పరిస్థితిని రూపుమార్చేస్తాడు. కాబట్టి ఆ యథార్థతను విడిచిపెట్టకుండా ఉన్న కుటుంబంలో నిజంగా మన కన్నీళ్ళు యథార్థత దేవుడు చూస్తాడు, మన హృదయంలో యథార్థత దేవుడు నిశ్చయంగా చూస్తాడు. ఇది పరిస్థితి అందరూ మనుషులకి ఏమనిపిస్తుంది అంటే ఇది నీళ్ళు చాలా మంది కలిసి రాలేదనొచ్చు, ఈ ఇల్లు పెద్ద అంత బ్లెస్సింగ్ ఉండకపోవచ్చు అనొచ్చు. కానీ మన దేవుడు సమస్తం చూసే దేవుడు. ఆయన పాదాలు ఇక్కడ మోపాడు, ఆయన సింహాసనం వచ్చిందంటే ఇది కీడుని మేలుగా మారుస్తాడు. హల్లెలూయా. అంతేకాదు ఇది దురదృష్టాన్ని అదృష్టంగా మారుస్తాడు. హల్లెలూయా. చీకటిని దేవుడు వెలుగుగా మారుస్తాడు. హల్లెలూయా. అంతేకాదు ఇక్కడ ఉంటే కలిసి రాదు అంటారు, కలిమితో నింపుతాడు. అటువంటి దీవెన మన విశ్వాసం అంతే. కనుక మన ఫిజికల్ నీడ్స్ కష్టపడాలి. రెండోది మనం చూసినట్లయితే మనకి మెంటల్ పీస్. ఎక్కువగా మెంటల్ పీస్ మనము లాస్ అవుతూ ఉంటాం. ఎందుకనంటే మన ఫినాన్షియల్ స్ట్రెస్ ఒకవైపు ఉంటుంది. రెండోది ఏంటంటే మరి ప్రత్యేకంగా మెంటల్ పీస్ అంటే అందరూ కూడా దేవుని స్తుతించి ఆరాధించగలిగే స్థితి. కానీ ప్రభు సంఘాల్లో చిన్నప్పటి నుంచి కూడా చిన్న బిడ్డలు లాక్కొని నెట్టుకుంటూ వచ్చేది సర్కాస్. ఆ ప్రేమ దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. ఆ ప్రేమ కృప ఆప్యాయత సదా ప్రత్యేకంగా మరి ఏదో ఒక రీతిగా దేవుని యొక్క సమాధానం అనుకుంటుంది. అందుకే ఈరోజు వర్తమానం సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు భూమి మీద ఆయన ఇష్టమైన మనుషులకు సమాధానం. అందరికీ కాదు కదా, మనం ఆయన ఇష్టంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మన ఇంట్లో దేవుడు సమాధానం ఇస్తాడు. అట్టి సమాధానం చేత నింపేటటువంటి దేవుని యొక్క గొప్ప ప్రేమ కుటుంబంలో పొందిపోవాలి. మూడో విషయానికి వస్తే మనకి ఏం కావాలి? స్పిరిచువల్గా మనకు అట్మాస్ఫియర్. మనకి స్పిరిచువల్ అట్మాస్ఫియర్ కావాలంటే అది ఒక రకమైన అట్మాస్ఫియర్ కాదు, మనం అట్మాస్ఫియర్ కల్పించుకోవాలి. ఎందుకంటే ప్రార్థన చేస్తూ ఉంటాము, మోకరించి ధూపం వేసి మీరు ఒకరిగా ఇద్దరు ముగ్గురు కూడించట్టు దేవుడు ఏమన్నాడు? ఉంటాను. ఏం చెప్పాడు దేవుడు? ఇద్దరు ముగ్గురు కూడించట ఉంటాను. మీరు ముగ్గురు ఉన్నారు, మీ మధ్య ఉన్నాడు. కనుక ఆ దేవుడు మన ఎప్పుడు మన మధ్యకి ఆహ్వానిస్తూ అబ్బా ఈ సన్నిధి మాతో ఉంచండి, ఇది గుడారం. మళ్ళీ మేము ఈ రోజు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఎలాగైనా మనం ఈ గుడారాన్ని వదిలి వెళ్ళాలి. మన దేహం ఒక గుడారం, మన నివాసం ఉంటే గుడారం ఒకటి. ఏది ఒక పర్మనెంట్ ఇల్లైనా కూడా మనం తెలుసుకోవాలి. అది కూడా మనకి ఒక గుడారమే. కాబట్టి ఈ గుడారంలో మన దేవుడి నివాసం ఉంటే అదేమవుతుంది? దేవుడి కుటుంబాన్ని వర్ధిల్లడానికి దేవుడు నిశ్చయముగా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టుగా ప్రార్థన చేసుకుందాం. రక్షకుడిగా రాబడి గారు మీ వచనాలు చేస్తున్నాం. మీ సన్నిధిలో చేరి ఆర్పడించాం ప్రభా. మీ నామాన్ని స్తుతించడానికి వచ్చేటట్టు మీరానికి సాయంత్రం సమయం మీ రాత్రి కాలం ప్రభా అయ్యా తిరిగి కుటుంబంలో మమ్మల్ని చేర్చి వీటిని బట్టి మీకు స్తోత్రాలు చేస్తున్నాను దేవా. అయ్యా ఈ మమ్మల్ని మారిపోతూ ఉన్నట్టుగా ప్రభా ఈ స్థలాన్ని శుద్ధి చేయండి, పరిశుద్ధపరచండి, మీ రక్తధారణ చేత దేవా. అయ్యా ఈ స్థలం అంతా నీకు మనం నిలుచున్నాను తండ్రి. వందనాలు చీకటి చాలు దేవా, అంధకార శక్తి అయ్యా క్రీస్తు యేసు రక్తధారణ చేత శుద్ధి చేయమని తండ్రి. వందనాలు అయా ఆశీర్వాదం వైపు దేవా. అయా నిజమైన
మీతో కలిసి నివాసం ఉండకూర్చున్న తండ్రి మీద Amen, Jesus. క్షణానికి స్తోత్రం స్తోత్రం మిమ్మల్ని ఎదుర్కొనట గురించి క్షణానికి సీతాహస్తులైన సెలవించు స్తోత్రం రాజుని వందనాలు చెల్లిస్తున్నాను వాకుపై వందనాలు బిడ్డలని చేయండి ఆశీర్వదించండి అయ్యా మీ గొప్ప కృపగల హస్తం ప్రభావ బిడ్డలను దర్శించినట్లు సహాయం చేస్తున్నాను చేసుకు అప్పగిస్తుంది కదా మహిమగత ప్రభావం యేసు నామములో ప్రార్థిస్తాము పిలిచాయి వేడుకుంటున్నాం God bless you, Nana.